నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. మద్యం కుంభకోణం కేసులో A49గా ఉన్న అనిల్ చోక్రాకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే సిట్ అనిల్ చోక్రాను మద్యం కుంభకోణానికి సంబంధించి పలు అంశాలపై విచారించింది. అందుకు అనిల్ చోక్రా బదులిస్తూ కొత్తగా తెరపైకి చాముండా బులియన్ యజమాని చేతన్ కుమార్ పేరు వెలుగులోకి వచ్చింది. ఏపీకి చెందిన పలు మద్యం డిస్టిలరీలు వాటి బ్యాంక్ ఖాతాల నుంచి మీ డొల్ల కంపెనీల ఖాతాల్లో డబ్బు జమ చేస్తాయి. ఆ సొత్తు విత్డ్రా చేసి నగదు, బంగారు రూపంలో వెనక్కిస్తే మీకు కమిషన్ చెల్లిస్తామంటూ ముంబైకి చెందిన చాముండా బులియన్ యజమాని చేతన్ కుమార్ నన్ను సంప్రదించారని తెలిపారు. అదేవిధంగా ఓల్విక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్రిపాటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, నైస్నా మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశాల్ ఎంటర్ప్రైజెస్ తదితర డొల్ల కంపెనీల బ్యాంకు ఖాతాల వివరాలు ఆయా డిస్టిలరీలకు అందజేశామని అనిల్ చోక్రా విచారణలో చెప్పారు. తద్వారా వాటిలో 78 కోట్లను వారు జమ చేశారని అనిల్ సిట్ అధికారులకు తెలిపారు. అందులో నా కమిషన్ మినహాయించుకుని మిగతా సొత్తు నగదు, బంగారం రూపంలోకి మార్చి చేతన్ కుమార్కు అందజేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో నిందితుడు A40గా ఉన్న ముఠా తరపున మద్యం ముడుపుల సొమ్ము మనీ లాండరింగ్ చేసిన ముంబై వాసి అనిల్ చోక్రా సిట్ దర్యాప్తులో వెల్లడించారు. చేతన్ కుమార్ తండ్రికి దుబాయ్లోని పలువురు వ్యక్తులతో ఆర్థిక సంబంధాలున్నాయని అనిల్ చోక్రా తెలిపారు. న్యాయస్థానం అనిల్ చోక్రాను 3 రోజుల పాటు సిట్ కస్టడీకి ఇవ్వగా తొలి రోజు సోమవారం ఆయన్ను దాదాపు 6 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. ఈ విచారణలో కీలక వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న అదాన్ డిస్టిలరీస్, SPY ఆగ్రో ఇండస్ట్రీస్, లీలా డిస్టిలరీస్ సంస్థలు రాజ్ కేసిరెడ్డి A1గా, ముప్పిడి అవినాష్ రెడ్డి A7ల నియంత్రణ పర్యవేక్షణలో ఉండేవి. ఈ 3 సంస్థలు కలిపి మొత్తం 78 కోట్లను అనిల్ చోక్రాకు సంబంధించిన డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించాయి. రెండో దశలో ఆ నిధులు మరో 32 డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించారు. అక్కడి నుంచి వివిధ రూపాల్లో ఆ సొత్తు వైఎస్ఆర్సీపీ ముఠాకు వారి నుంచి అప్పటి ప్రభుత్వ పెద్దలకు చేర్చేవారు. ఎక్కడా ఆడిట్కు దొరకకుండా, నేరం గుట్టు బయటపడకుండా బహుళ అంచెల్లో నిధుల మళ్లింపునకు పాల్పడ్డారని సిట్ గుర్తించింది. ఇక ఈ నేపథ్యంలో ఆ మొత్తం మనీ లాండరింగ్ గుట్టు రాబట్టేందుకు అనిల్ చోక్రాను ప్రశ్నించింది. రాజస్థాన్లోని అజ్మీర్ ప్రాంతానికి చెందిన అనిల్ చోక్రా నవీ ముంబైలోని సాన్పాడులో నివసించేవారు. అక్కడ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి కొంత డబ్బులిచ్చి వారి ఆధార్, ఇతర గుర్తింపు కార్డులను సేకరించేవాడు. వాటితో డొల్ల కంపెనీలు సృష్టించి వాటి ద్వారా మనీ లాండరింగ్ చేయడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచాడు. తద్వారా కమిషన్లు పొందేవాడు. వైట్ను బ్లాక్ మనీగా, మళ్ళీ బ్లాక్ను వైట్కి మార్చి కమిషన్ పొందుతుండేవాడు. వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా పెద్ద మొత్తంలో సొత్తు హవాలా చేసేందుకు గతంలో అతనిపై కేసులు నమోదయ్యాయి. వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా పెద్ద మొత్తాల్లో సొత్తు హవాలా చేసినందుకు గతంలో అతనిపై కేసులు నమోదయ్యాయి. ఈడీ అరెస్టు కూడా చేసింది. ఇక వైఎస్ఆర్సీపీ మద్యం ముఠా కోసం చోక్రా పలు డొల్ల కంపెనీలు సృష్టించి అక్రమ నగదు లావాదేవీల కోసం వాటిని వినియోగించాడని అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో అతనితో వైఎస్ఆర్సీపీ ముఠా సభ్యులు ఎవరెవరు సంప్రదింపులు జరిపారో సిట్ ఒక్కొక్కటి కూపీలాగుతోంది.